సెన్సిబుల్ ఫిల్మ్ మేకర్స్‌కి అంటే ఆడియన్స్ కూడా అటువంటి ఫిల్మ్స్‌కి బాగా రిసెప్టివ్‌గా ఉంటున్నారు. అండ్ అలాంటి టైంలో ఆడియన్స్‌ని పక్కకు తీసుకొచ్చి ఒక సెన్సిబుల్ ఫిల్మ్ మేకింగ్‌తోనో లేకపోతే ఒక కామ్ సూదింగ్ ఫిల్మ్ చేయడం ఎంత కష్టం? ఈజ్ దట్ ఎ కన్సర్న్? అది ఆడియన్స్ అనుకోను. నేను కొంచెం ఓటీటీ మూలన అది కొంచెం ఇది ఆడియన్స్ టేస్ట్ కాదు. ఓటీటీలో వాట్ ఈజ్ అన్ ఓటీటీ ఫిల్మ్ అండ్ వాట్ ఈజ్ అ ఫిల్మ్ అనే దానికి థియేటర్ ఎక్స్పీరియన్స్‌లో కలెక్టివ్ ఎక్స్పీరియన్స్‌ని బాగా అండర్లైన్ అవుతుంది ఇప్పుడు ఓటీటీ మూలన. ఇప్పుడు స్మూత్ సినిమా అంటే ఒకళ్ళు చూసుకునే సినిమా నువ్వు ఇంట్లో కూడా చూసుకోవచ్చు కదా అనేది ఒక భావం వచ్చి ఉంటుంది. కలెక్టివ్గా అంటే ఇప్పుడు లౌడ్ మ్యూజిక్ పెడితే కలెక్టివ్ యూఫోరియా ఉంటుంది కదా, జనరేట్ చేస్తే ఈ థియేటర్లో చేయాలి అని. సో ఈ మ్యూజిక్ ఎక్కువ, ఈ అడ్రినలిన్ రష్ ఉన్నది మనం పెద్ద పెద్ద సినిమాలు చూస్తుంటే ఎక్కువ యాక్షన్ ఎపిసోడ్స్ విత్ భయంకరమైన ఇది అది కూడా రన్ అయ్యేది ఒక 2 weeks 1 week ఉంటుంది బేసిక్. కాకపోతే నెంబర్ ఆఫ్ పీపుల్ లైక్ ఒక అందరూ వచ్చి థియేటర్లో ఈ యొక్క యూఫోరియా జనరేట్ చేసే సినిమాలు థియేటర్కి వస్తున్నారు, లేదంటే ఓటీటీలో ప్రిఫర్ చేస్తున్నారేమో అనేది అది చేంజ్ అనుకుంటున్నాను నేను బేసిక్గా. సో స్కేల్ అనేది కొంచెం ఇంపార్టెంట్ అయింది ఓటీటీ వర్సెస్ దిస్ అని. మళ్ళీ అది నేను మళ్ళీ కాంట్రడిక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే చిన్న సినిమాలు ఆడతాయని. సో ఇక్కడ ఏదంటే బాటమ్ లైన్ ఏంటంటే ఒక గొప్ప సినిమా ఒక చిన్నదా పెద్దదా కదా, ఒక గొప్ప సినిమా నువ్వు నీ ఆత్మతోటి తీస్తే ఇంకా మనుషులమే కదా మనం ఆడియన్స్ అది పట్టుకుంటారు, అది పట్టుకుంటారు. అది పోదు. ఐ డోంట్ థింక్ అది పోయిన రోజు ఇంకా మనం ఇంకా కంప్లీట్లీ డెడ్ అనమాట, ఏం చేయక్కర్లేదు. అసలు when was the last time you watched something a film like that? ఈ పుష్ప 2 సలార్లు అలా. పుష్ప 2 చూసాను, ఐ వాచ్ పుష్ప. అదే అంటే ఇట్స్ లైక్ క్రౌడ్తో పాటు ఇంకా యూ గో ఆన్. సో పర్సనల్లీ యు ఆర్ నాట్ దట్ కైండ్. పర్సనల్లీ నేను యాక్చువల్లీ ఎంజాయ్ కంటే నేను ఫిల్మ్ మేకర్గా నేను చూస్తున్నప్పుడు నేను తీయగలను అట్లాంటి సినిమా నేను తీయలేను. అంటే నేను అందుకే వీళ్ళు ఇలా తీసారని నేను కొంచెం ఆఫ్ ఫ్యాక్టర్ ఉంటుంది, భలే తీసారే అనిపిస్తుంది అంటే అట్లా చూస్తాను బేసిక్గా. కానీ నేను నిజంగా దాన్ని ఎంజాయ్ చేస్తాను, నేను దానికి బాగా తీసుకుంటానంటే తీసుకోను. కానీ అలా నేనైతే తీయలేను. అలా తీస్తున్నందుకు నేను నిజంగా అదొక వేరే టాలెంట్ అది కంప్లీట్లీ. సో అది నాకు లేదు యాక్చువల్లీ. సో అండ్ నేను రెండింటికి మార్కెట్స్ ఉంటాయి, ఇవి వీటికిదే వాటికి అదే అనుకుంటాను. కొంచెం ఓటీటీ మూలన అవి కొంచెం ఈ ఇనిషియల్స్ క్రౌడ్ యూఫోరియా ఉన్నదానికి మొత్తం థియేటర్ ఎక్స్పీరియన్స్ అంటున్నారేమో అని అనిపిస్తుంది నాకు మెల్లగా. అదే